ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాను, నాకు అధికారుల అండదండ ఉంది అంటూ మణికంఠ రెచ్చిపోయి తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని జయమ్మ అనే బాధితురాలు ఆరోపించింది. తమ ఆడపడుచు 1973వ సంవత్సరంలో సర్వే నంబర్ 552లో 75 సెంట్ల వ్రాతపూర్వకంగా ఇచ్చిందని ఆమె చెబుతోంది. తమ స్థలాన్ని కాజేయడానికి ఆ స్థలంలో ఉన్న 15 మామిడి చెట్లు మణికంఠ నరికేశాడని చెబుతోంది. అన్నమయ్య జిల్లా సుండుపల్లి పించాలో నివాసం ఉంటున్న జయమ్మకు తన పుట్టింటి ఊరిలో ఆడబిడ్డ ఇచ్చిన సర్వే నంబర్ 552లో 75 సెంట్ల స్థలం ఉంది. దాని పక్కన రిపోర్టర్ మణికంఠ తల్లికి ఆమె మరో 2 సోదరీమణులకు కూడా స్థలం ఉంది. అయితే మణికంఠ తన తల్లితో పాటు తన పిన్నమ్మల ఆస్తిని కాజేశాడని, ఈ విషయంలో వారు కోర్టులో కేసు నడుస్తోందని, మణికంఠ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెబుతోంది. తమ మామిడి తోటలో దౌర్జన్యంగా చెట్లు కొట్టేశాడని, తాము పోలీసులకు ఫిర్యాదు చేసి 2 నెలలుగా తిరుగుతున్నామని, పోలీసులు సర్వే చేయించుకోవాలని చెబితే సర్వే కోసం చలానా కూడా కట్టడం జరిగిందని ఆమె చెప్పారు. నేడు సర్వేయర్ రావాల్సి ఉండగా భూమికి సంబంధించి కేసు కోర్టులో ఉందని, మణికంఠ సర్వేయర్లు రాకుండా అడ్డుకున్నాడని ఆమె చెప్పారు. కోర్టులో మణికంఠ అమ్మ, పిన్నమ్మ ఇద్దరి కూడా స్థలం కేసు నడుస్తోందని, తమ భూమిపై ఎలాంటి కేసు లేదన్నారు. మణికంఠ చెప్పినట్లు కోర్టులో ఉంటే తీర్పు వెలువడక ముందే మణికంఠకు చెట్లు నరికే హక్కు ఉందా అని జయమ్మ ప్రశ్నించారు. మాకు ఇది మా ఆడబడుచు అని ఆమె మరి ఫలాని ఊరు, ఎవరంటే మరి చింతకొండ మండ ఎనుగుండోలపల్లె. అమ్మ ఎనుగుండోలపల్లె కనం సుబ్బయ్య కూతురు నేను. మాకు పెళ్లి ఆబుద్ధికి మా ఆడబడుచు నాకు ఒక గిఫ్ట్గా ఒక 75 సెంట్లు నాకు ఇచ్చినది. నాది వచ్చి పించా పెద్దపల్లె. మాకు ఇక్కడ వచ్చి కొట్టం మణికంఠ అని అతను బిగ్ టీవీలో ఉండాలని చెప్పనేసి దౌర్జన్యం చేసి కబ్జా చేసి వచ్చి ఇది నాదే భూమి అని చెప్పనేసి కబ్జా చేసి మామూలు చెట్లని పరాయి చెట్లు కొట్టుకుంటా వచ్చి దౌర్జన్యం చేసి నేను ఎస్పీ కాడికి పోయినా, కలెక్టర్ కాడికి పోయినా, సిఐ కాడికి వచ్చినా, ఎస్ఐ కాడికి వచ్చినా మాకు 2 నెలల నుంచి కేసు ఊరిపెట్టమని పెట్టలేదు, న్యాయం జరగలేదు. మాకు ఎంత అంటే అంత చేస్తున్నారు. మీ చిత్రహింస పట్ల కూడా మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. ఇది ఫలానా ఈ భూమి అయితే పరాయి చెట్లు కొట్టేసి ఏళ్ళు కూడా ఎత్తేసినారు. ఒక చెట్లో లాస్ట్లో కనుక్కొని ఏమంటే మాకు న్యాయం జరగలేదు. అక్క నాకు ఉచితం ఇచ్చింది ఈ భూమి 75 సెంట్లు. ఈ భూమిలో చెట్టు 5 బేర్లు వేసి ఉంటే 4 బేర్లు ఎత్తేసి వరుస కూడా కొట్టుకుంటూ వస్తున్నారు. అది మాకు న్యాయం చేయాలి. ఎస్పీ దగ్గర పోయినాం, డిఎస్పీ దగ్గర పోయినాం, ఎస్ఐ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం, ఎవరు కూడా న్యాయం చేయలేదు. ఇది ఎట్టో న్యాయం మీరే చేయండి అని కూడా చెప్తే కూడా మేము కొనిపించండి అన్నారు. సర్వేని డబ్బులు కట్టినాము, చలాన కట్టి తొడగొచ్చినా కూడా వాళ్ళు రానియలేదు. ఇది డిమాండ్లో ఉన్నది, వద్దు అని చెప్తున్నారు. మణికంఠ మణికంఠ అతను చలానా కట్టుండి సీఏ చెప్పినాడు భూమి కొలిపించమంటే సరే అని చెప్పి చలానా కట్టి మేము కొలిపించడానికి ఈరోజు సర్వే వాళ్ళు రమ్మన్నారు. మమ్మల్ని మేము ఉండేది పించాలో. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వే వాళ్ళు ఏం చెప్పినారంటే కొట్టం మణికంఠకు ఫోన్ చేస్తే మేము కోర్టులో వేసినాము, కోర్టులో మీ భూమి ఎట్ట గురిస్తారు, మీరు నన్ను కాదని, మీరు రాని మీరు ఎట్ట గురిస్తారు, కొలిచే కారణం చెప్పి సర్వే వాళ్ళు రానిలేదు. మేము ఎంత తిప్పలంటే అంత తిప్పలు పడతానని కూడా ఈ పని చేస్తాడు. నా భూమి ఎందుకుండే, నా భూమి సపరేటు ఉండొచ్చు కోర్టులో. నా భూమి మా అమ్మగారిది కాదు, నా సపరేట్ నా ఆడబుట్టు నాకు ఇచ్చింది. ఇది కోర్టులో ఉండాలంటే ఎందుకు ఉంటుంది కోర్టులో? అదంటే మా అక్కలు మా అమ్మగారి భూమి తగరాదు ఉండి అది ఉండాలి. నా భూమి కోర్టులో లేదు, వాడు కావాల్సింది చెప్పిన నెంబర్ ఒకటే కావచ్చు, ఒకటైనా కూడా నాకేమో నాది భూమి కోర్టులో లేదు. నాది సర్వేలు వచ్చి కొలతొచ్చు, కానీ కొలిచేందుకు రానిళ్ళు అతను కొట్టం మణికంఠ. వాడు భూమి నాదే అని చెప్పి తిరగబడుతున్నాడు. వాడు బిగ్ టీవీలో ఉన్నాడు, విలేకరుగా అదే బిగ్ టీవీలో అయినా ఉన్నాడు. 1973లో మా నాయన నా పేరుతో పెట్టినాడు ఆ భూమి, మా ఆడబడుచు ఇచ్చింటే అప్పటి నుంచి నా పేరుతోనే ఉండాలి. మేము ఇప్పుడు 10 ఏళ్ళ కింద తయారు చేసి చెట్లన్నీ పూడ్చినాము. పూడ్చేటప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు మాకు ఆక్షేపం చేయలేదు. వాళ్ళు సరిగ్గా ఉండి 15 చెట్లు వరుస కూడా ఎత్తుకుంటా సర్దుకుంటా వచ్చినారు. అసలుకి ఇప్పుడు మళ్ళీ మొదట్లో లాటు చెట్లు కనుక్కున్నాము. ఏమంటే మేము కొట్టలేదు, మేము చేయలేదు అంటే వాళ్ళు తప్ప ఎవరు కొట్టలేదు. వాళ్ళే కొట్టినారు. చూసిన వాళ్ళు కూడా సాక్ష్యం కూడా చెప్పేదనుకున్నారు, రెడీగా ఉండారు సాక్ష్యం చెప్పడానికి. అవును, కోర్టుకి వేసినాడు కదా, కోర్టులో ఉన్నప్పుడు చెట్టు ఎట్ట కొట్టినాడు, కొట్టకూడదు కదా న్యాయం ప్రకారం. మరి దేనికి కొట్టినాడు ఆ న్యాయం అడగాలి కదా ఎవరైనా కూడా, పోలీసు కానీ ఎవరు కూడా ఆ మాట అడగలేదే.